జై భీమ్ మిత్రులందరికీ నిన్న నుంచి నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను. నేను ఇప్పుడు యూత్కి ఒక దిశ ఇవ్వబోతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటలేదు. కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దాంట్లో ఫస్ట్ ఎవరంటే సరిపల్లి రాజేష్. అర్థం చేసుకోండి మిత్రులారా, మీరు హైదరాబాదులో ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కిచ్చాడు మాలల్ని. వర్గీకరణకి వ్యతిరేకంగా పోరాడతాకి వెళ్ళిన వాళ్ళని గుర్రాలతో తొక్కిచ్చాడు చంద్రబాబు నాయుడు. మీకు తెలీదా? అసలు ఏ ఒక్కడైనా సరే మాలోడు, నేను మాలోడిని, వర్గీకరణకి వ్యతిరేకం కాదు అన్నవాడు ఎవడైనా సరే చంద్రబాబు నాయుడు ఓటేస్తాడా? చంద్రబాబు జెండా అట్టుకుంటాడా? టీడీపీ జెండా పట్టుకుంటాడా? మీరు చెప్పండి, మీరు ఆలోచించుకోండి. ఇదే సరిపల్లి రాజేష్ అన్నవాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడో రాశారు రాజ్యాంగం. అవి ఇప్పుడు ఇప్పుడు కొత్త రాజ్యాంగం రాయమనివాడు. అంటే కొత్త రాజ్యాంగం ఏంటి? రాజ్యాంగం కొత్తగా రాజం ఏంటి అంటే అతనికి అనుకూలంగా అప్పుడు క్రిస్టియన్ చేపు నుండి పోరాడివాడు. ఇతను కుర్రోడు చాలా నాశనం చేస్తా చూశాడు. నేను మారాను. ఎలాగంటే ఆర్ఎస్ఎస్లో ఉండిపోండి, నేను ఎస్సీ కుర్రోళ్ళు ఒకటే చెప్పుకోండి, రై మీరు క్రిస్టియన్స్ అని చెప్తే మీ జీవితాలు పోతాయి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీంట్లో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు క్రిస్టియన్స్ అని చెప్తే బీసీసీ అవుతారని. అదే భాగంగా ఇతను గన్నవరంలో పోటీ చేయటానికి హిందూ కాదు, ఇతను క్రిస్టియన్స్ అని అక్కడ ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ చేయించడం జరిగింది. అసలు సరిపల్లి రాజేష్ ఎవడో, ఎక్కడి నుంచి వచ్చాడు అన్నది ఆలోచించండి. ఇప్పటి ప్రసాద్ ఎవడన్నది మీకు తెలుస్తుంది. సరిపల్లి రాజేష్ ఎలాగెళ్ళాడు టీడీపీలోకి, జగన్తో ఉండగా మళ్ళీ టీడీపీలోకి ఎలాగెళ్ళాడు, ఇదంతా మీరు ఆలోచించాలి. మీరు ఇది అంబేద్కర్ నాలెడ్జ్ ఉన్నవాడు ఎవడైనా సరే అంబేద్కర్ ఆలోచన విధానంతో వెళ్ళండి ముందు. వీడు 420 సరిపల్లి రాజేష్ అన్నవాడు మీ జాతిని అమ్మేస్తున్నాడు. అరే బాబు, మీ జాతిని అడ్డెట్టుకు బతికేసి అమ్మేస్తున్నాడు. అర్థమైందా? మీరు అర్థం చేసుకోండి. మీరు అసలు మహాసేనాన్ని తీసుకెళ్ళి, మహాసేన అన్నది అసలు రిజిస్ట్రేషనే లేదు. రిజిస్ట్రేషన్ లేకుండా మహాసేన అన్నాడు పెట్టుకుని బతికాడు. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేను చెప్తున్నాడు మహాసేన రాజేష్ గారు టీడీపీలోకి వస్తున్నాడు అన్నాడు. ఇతను వెళ్తే మహాల జాతి అంత వెళ్తుందా? డోంట్ కేర్. మేము అప్పుడు ఎందుకు చేసామంటే బీజేపీకి టీడీపీకి జగన్మోహన్ రెడ్డి మీద దెంగిదలతో చేసాం మేము. ఆ పప్పులు కుదరవు. ఇవాళ ఎవరికాడే తెలివితేటలు వచ్చినాయి. ఇప్పుడు ఇది కూటమో లేదు, గీటమో లేదు, లేచిపోద్ది కూటమి దెబ్బతో. కూటమి లేచిపోద్ది. ఏంటో తెలుస్తుంది మీకు ముందు. మీకు ఒకటే చెప్తున్నాను, మాలజాతి ఉన్నవాళ్ళకి. మందాకృష్ణ మాదిగని ఎరా నీ అబ్బ చొప్పుతున్నామా అన్నాడు. మందాకృష్ణ మాదిగని ఏమన్నాడు? రిజర్వేషన్ గురించి నువ్వు మాట్లాడుతూ నీ అబ్బ చొత్తు తిన్నావా అని అన్నాడు. నువ్వు వెళ్ళి టీడీపీలోకి వెళ్ళి ఎవరిని తాగడెట్టేట్టు ఎవడప్ప చొప్పు తింటాక నువ్వు టీడీపీలోకి వెళ్ళావురా? నువ్వు టీడీపీలోకి వెళ్ళగెళ్ళా? ఏ జాతికవుతో వ్యతిరేకంగా చేసిందో చంద్రబాబు నాయుడు టీడీపీ మందాకృష్ణ మాదిగను గుద్దకిల్లి మందాకృష్ణ మాదిగ చేత ఉద్యమం చేయించిన దాంట్లోకి మరి ఇతనే కదా మందాకృష్ణ మాదిగని ఎక్కేసి తీసుకెళ్ళింది. అదే మందాకృష్ణ మాదికి సపోర్ట్ చేయని చంద్రబాబు నాయుడు సంకెంతకి నాకు తగెళ్ళావు నువ్వు. అదే బీజేపీ సంకనాకి మోడీ వెళ్ళి సంకనాకి దగ్గరికి వెళ్ళావు నువ్వు. తవ్వితే చాలా ఉంది, దీని గురించి మాట్లాడదాం తర్వాత. ఫస్ట్ మెయిన్ యూత్, మీరు ఆడు ఈడని కాదు, మేము జెండాలు పట్టుకుని మోసి కూలీలం కాదు, ఎవరి కింద సంకనాకి దగ్గర వెళ్ళం. మేము నాయకులు. మాకు ఒక గురువు ఉంటాడు, మాకు పైన సీటు ఉంటుంది, మాకు వాళ్ళు ఖండింతారు మమ్మల్ని. నీకు గురువు ఎవడు చెప్పు అసలు నువ్వు ఏ సంఘంలో చేసి నువ్వు నాయకుడు అయ్యావు? మహాసేన రాజేష్ ఏం మహాసేన రాజేష్ రిజిస్ట్రేషన్ ఉందా నీ సంఘానికే? నీకు అసలు గురువు ఎవడన్నా ఉన్నాడా? అది తెలుసుకోండి బాబు. ముందు మీరు యూత్ మారుతున్నాయి, మీరు మారండి ముందు. అంబేద్కర్ వారసులు అంటే
ఎలా ఉండాలో తెలుసుకోండి. మీ ఎస్సీకి నేను కూడా చెప్తున్నాను, ఎస్సీ బీసీ మైనార్టీకి మాయ మాటలు నమ్మొద్దు ఎవరిని కూడా. చరిత్ర మీరు చెప్తుంటే వినేవాడు ఎవడో లేడు ఇప్పుడు. జై భీమ్.